హాయ్ వీవర్స్, నమస్కారము. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను పాలకూర పప్పు చేస్తున్నానమ్మా. పప్పు ఒక గ్లాస్ నిండా నానబెట్టాను. ఒక 1 అవర్ అవుతుంది. ఇదిగో అందులో ఒక 3 గ్లాస్ నీళ్లు పోసాను. ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నానమ్మా, చిన్నగా కట్ చేసి ఇందులో వేస్తున్నాను. 2 టమాటాలు తీసుకున్నాను, టమాటాలు కూడా ఇందులో వేస్తున్నాను. పాలకూర 250 గ్రామ్స్ తీసుకున్నానమ్మా, ఇందులో వేస్తున్నాను. 1 స్పూన్ పసుపు వేస్తున్నానమ్మా, 1 స్పూన్ కారం పొడి వేస్తున్నాను, 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుందాము, 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ నూనెమ్మా. అన్నీ బాగా మిక్స్ చేసుకుందాము. కుక్కర్ మూసుకుందామమ్మా. మూసేసి 3 విజిల్కి ఆఫ్ చేసేద్దాం. చూడమ్మా అయిపోయింది. 3 విజిల్ తీసేసినాను. ఇప్పుడు నేను దీంట్లో ఇట్లా రౌండ్ చేసి గరిటెలో ఇట్లా రుబ్బేసినానమ్మా, అంతే చాలు. ఇప్పుడు సగం నిమ్మకాయ వేసుకుందాం. ఇదిగో నిమ్మకాయ. తగినంత ఉప్పు వేసుకుందామమ్మా. 1 స్పూన్ వేస్తున్నాను. ఇది స్లో చేసుకుంటానమ్మా. ఇంకొక పక్క తాలింపు చేసుకుందాము. నూనె పోస్తున్నానమ్మా. 2 స్పూన్స్ చాలమ్మా. ఒక 5 వెల్లుల్లి కచ్చపక్క దంచి వేస్తున్నాను. 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, ఒక 4 ఎండుమిరపకాయలు, కొద్దిగా మెంతులు. ఇప్పుడు కరివేపాకమ్మా. ఇందులో వేసేసుకున్నాను. చూడమ్మా, తాలింపు అయిపోయింది. ఇది నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.